హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి నూల్కోల్ దుంప గురించి అండి. చాలామంది దీని యూజెస్ తెలియక, బెనిఫిట్స్ తెలియక దీన్ని తినరు. మన వీడియో చూస్తే దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇది ఏ సీజన్లో దొరుకుతుందో చెప్తానండి. వింటర్ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయండి. నూల్కోల్ దుంపలు అంటారు. చాలామందికి అసలు దీని పేరు కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే మార్కెట్లో చాలాసార్లు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలామంది ఇవేం కూరగాయలు ఏమంటారు వీటిని అని అడగడం నేను స్వయంగా నేనే విన్నాను. సో మీరు చూస్తే అర్థమవుతుంది దుంప అనేది. ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వెజిటేబుల్ అండి. నిజంగా ఏ వెజిటేబుల్ వల్ల అయినా 1-2 బెనిఫిట్స్ ఉంటాయేమో, దీంట్లో మటుకి మన ఫుల్ బాడీకి సంబంధించి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా మనం కటింగ్ చూసాం కదా, వీటిని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని అందులో కొంచెం పసుపు అట్లాగే సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఫ్రై నేను చూపిస్తున్నాను. అట్లాగే దీంట్లో పప్పుతోనూ ఇంకా మసాలాతోనూ బోల్డ్ అన్ని రకాలుగా వండుకోవచ్చు. సో ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి దుంప అనమాట. హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనం దీన్ని ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఫ్రై గురించి చెప్తున్నాను నేను, ఇవాళ ఫ్రై చేస్తున్నాను. సో ఇందులోని వాటర్ కూడా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అందులోకి తాళింపు ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. 1 టీ స్పూను ఆయిలు, ఆవాలు, జీలకర్ర, అట్లాగే కొంచెం మినప్పగుళ్ళు, అట్లాగే పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని ఎర్రగా వచ్చేలా తాళింపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి దుంప ముక్కలన్నీ యాడ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. నేను ఫాస్ట్గా ఈజీగా అయిపోయే మెథడ్ ఇవాళ చూపిస్తున్నాను. మళ్ళీ సీజనల్గా ఇవి దొరికినప్పుడు మనం ఇంకా పప్పుతోనూ ఇంకా వేరే వెరైటీస్ ఎలా చేయాలో కూడా చూద్దాము. ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీనికి సంబంధించిన మనకి యూజ్ అయ్యే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అన్ని కూరగాయల్లో 1-2 బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో టోటల్ మన బాడీకి కావాల్సిన అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ దుంపలో ఉన్నాయండి. సో అవేంటో చెప్తాను. ముందుగా ఇది మనకి డైజెషన్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అట్లాగే హైలీ న్యూట్రిషన్స్ ఉండే వెజిటేబుల్. అట్లాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి, ఐరన్ డెఫిషియన్సీ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ కంట్రోల్లో ఉండడానికి, అట్లాగే మన ఐసైట్కి, మన బోన్ స్ట్రెంగ్త్కి, అట్లాగే మన హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ని ఇది చాలా అంటే చాలా లోయర్ చేస్తుందండి. క్యాన్సర్ అయితే 0 అని చెప్పాలి. క్యాన్సర్ రిస్క్ 0 ఇందులో. ఇంకా లంగ్స్కి చాలా హెల్తీగా ఉంచుతుంది. మనం టోటల్ మన పెద్ద ప్రేగునంతా క్లియర్ చేస్తుంది. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. దీన్ని జ్యూస్గా కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఇది మన బ్లడ్లో మనకు కావాల్సినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ని చాలా ప్రొడ్యూస్ చేస్తుంది. సో 1-2 కాదండి, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్. ప్రతి అవయవానికి సంబంధించి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈసారి మార్కెట్కి వెళ్తే ఇటువంటిది కనుక కనిపిస్తే, నూల్కోల్ కనుక కనిపిస్తే కంపల్సరీ తీసుకురండి. ఇంకా ఇక్కడ నేను లాస్ట్లో కారం యాడ్ చేశానండి. ఈ కారం ఎలా తయారు చేసుకోవాలనేది చాలామందికి తెలిసిన విషయమే, అయినా నేను దీనికి ఒక సపరేట్ వీడియో పెడతాను. కారం ఏంటంటే ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి అండి. ఈ 3 ఎండుమిర్చి, తెల్లగడ్డ, ఎండు కొబ్బరి మనం కొంచెం ఫ్రై చేసుకొని పైన అంటే పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు. పొట్టు తీయకుండా వెల్లుల్లి ఇందులో వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. దాంతో పౌడర్ చేసుకొని వేసుకోవడమేనండి. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో ఎండ్ చేద్దాము. ఇదండి నూల్కోల్ ఫ్రై. చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి కర్రీ అనమాట ఇది. ఏ కర్రీ చేసుకున్నా ఇందులో చాలా ఫాస్ట్గానే అవుతుందండి. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. సో మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి కామెంట్స్లో నాకు ఎలా వచ్చిందో షేర్ చేయండి.
ఏమిటంటే ఇది వింటర్లో మాత్రమే దొరుకుతుంది, బట్ ఇప్పుడు కూడా మార్కెట్లో నాకైతే దొరికింది ఇది, అందుకే వీడియో పెడుతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వన్. బై బై నౌ అండ్ టేక్ కేర్.